హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనకి పంపించిన స్టోరీని స్టార్ట్ చేస్తున్నా. ఇది నిజంగా జరిగిన కథ ఫ్రెండ్స్. ఈ కథ పంపించిన వారి పేరు ప్రకాష్. అయితే ప్రకాష్ ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కువ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళమ్మ ఎప్పుడు వంట చేస్తూ ఉండేది. కానీ ప్రకాష్ వయసు ఎంత అంటే 25 ఏళ్ళు. 25 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేస్తాడులే అని మీరు అనుకోవచ్చు. లేదు, ప్రకాష్ వాళ్ళ నాన్న చనిపోవడంతో ఆ బాధ్యత అంతా ప్రకాష్ పైన, వాళ్ళ తమ్ముడు పైన పడింది. వాళ్ళ తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ చదువుతుంటే నెక్స్ట్ డిగ్రీ చదవడానికి డబ్బులు కావాలి కదా. అందుకని ప్రకాష్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు ప్రకాష్కి ఒక ఐడియా వచ్చింది. మన ఊర్లో ఎలానో ఆటో వాళ్ళు లేరు, ఉన్నా కూడా చాలా తక్కువ, అరాకొరా ఉన్నారు. కాబట్టి ఒక ఆటో కొందామని వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా తను కూడబెట్టుకున్న డబ్బుతో ఒక ఆటో అయితే తీసుకున్నాడు. ఆటో తీసుకొని ఆ విషయం వాళ్ళ అమ్మకు చెప్పాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. అయితే ఆటో నడపడం కాబట్టి ఒకరోజు గిరాకీ మరీ లేట్ అయిపోయింది. దగ్గర 10 అవస్తుంటే రోడ్డు పైన ఒక ఆడామ నిలబడుకోనుంటే 2 ఆడామలు నిలబడుకొని ఉన్నారు. ఇంకో ఆడామ వచ్చి, బాబు అక్కడున్న ఆమెని తీసుకెళ్తావా హాస్పిటల్కి, ఆమె హెల్త్ బాగాలేదు బాబు అని చెప్పి ప్రకాష్తో అంది. అయ్యో లేదమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ప్రకాష్ అన్నాడు. ప్లీజ్ బాబు, ఎలాగోలా తీసుకెళ్ళు అని చెప్పి ఆమెనింది. సరేలేండి రండి అని చెప్పి ప్రకాష్ అన్నాడు. కానీ ప్రకాష్కి తెలియదు అది ఎంత భయంకరమైన వాళ్ళు అని. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ ఆటో ఎక్కారు. ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళు సగం దూరం ట్రావెల్ చేస్తూనే ఆటో ట్రబుల్ ఇచ్చింది. అప్పుడు ప్రకాష్, 1 నిమిషం ఉంటారా, నేను వెళ్ళి ఆటోని చెక్ చేస్తాను అని చెప్పి మొత్తం ఆటో వెనకలికి వెళ్ళి ఇంజన్ అంతా చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, డీజిల్ కూడా ఫుల్గా ఉంది. అయినా ఆటో ఎందుకో నడవడం లేదు. ఆ లోపల ఉన్న ఆడవాళ్ళు గమ్మను ఉండకుండా నవ్వుతూ అని వెక్కిలిగా నవ్వుతున్నారు. వీళ్ళేంది ఇలా నవ్వుతున్నారు అని చెప్పి అనుకున్నాడు ప్రకాష్. మనసులో అనుకొని కాసేపు ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి మళ్ళీ ఆన్ చేశాడు. ఆన్ చేస్తే ఈసారి ఆన్ కాలేదు. మళ్ళీ ఆన్ కాకపోవడంతో ఏంది ప్రాబ్లం అని చెప్పి ముందు వైపుకి వెళ్ళి గానికి ఏమన్నా అడ్డం పడిందేమో చూద్దామని గాండ్ల వైపు చూశాడు. గాండ్ల వైపు కూడా ఏమీ అడ్డం లేదు. కానీ లోపల ఉన్న వాళ్ళు గట్టిగా, ఈరోజు నువ్వు చచ్చిపోయినట్టే రా మా చేతిలో అని అంటుంటే ప్రకాష్కి ఎందుకో వీళ్ళు దెయ్యాలా అని అనిపించింది. లేదులే, చిన్న దాంట్లోకి ఏం పట్టించుకుంటామని ప్రకాష్ అనుకున్నాడు. ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నారేమోలే అని అనుకొని ప్రకాష్ ఎక్కాడు. ఈసారి ఆటో ఆన్ అయింది. ఆన్ అవుతూనే ప్రకాష్ సడన్గా అద్దంలో చూశాడు. విచిత్రంగామైన ఆకారాలు, జుట్టంతా విరబోసుకొని చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రకాష్ వైపే చూస్తూ, ఎలా తప్పించుకుంటావు మేము చూస్తా అని చెప్పి ఆటోమేటిక్గా ఆటో 40-50 వెళ్ళేది నువ్వు దగ్గర 90, 100 స్పీడ్గా వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. వెనక నుంచి వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ప్రకాష్ గొంతు గట్టిగా పట్టుకున్నారు. ప్రకాష్ ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రకాష్ ఎదురుగా ఒక పెద్ద రాయి ఉన్నింది. ఆ రాయిపైకి ఆటోకి ఎక్కడంతో ఆటో బోల్తా పడింది. ప్రకాష్కి తీవ్రమైన గాయాలు తగిలాయి. ఆ 2 ఆడవాళ్ళు మాయమైపోయారు. ఈ సంఘటనని నిజంగా జరిగిందంటూ మన ఇన్స్టాగ్రామ్కి పంపించిన వ్యక్తి పేరు ప్రకాష్. మరిన్ని హర్రర్ స్టోరీస్తో మేము ముందుకు వస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో దాంట్లో మీకు నిజంగా జరిగిన సంఘటనని పంపించారంటే దాన్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.